ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి, అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు వచ్చేసి మేము ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము మనము. ఇవ్వండి ఇక్కడ ఇదే టెంపుల్ అనమాట. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనము. ఇక్కడ చూడండి భయ్య, ఘోరంగా ఉన్నారనమాట. లైన్ ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ వరకు లైన్ ఉంది. సో దర్శనం చేసేసుకొని వచ్చేసాం మనము. ఇప్పుడు వచ్చేసి తినాలి, అన్నదానం అయితే పెడతా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి తింటున్నాము. దర్శనం చేసేసుకొని తినేసి వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి రాత్రి అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చాము. పరశురామ్ బాయ్ పైకి వెళ్తున్నాం, చూడండి మీరు కూడా. ఏడికేడికి వెళ్తారు మీరు? కాకపోతే టెంపుల్ డోర్ అయితే క్లోజ్ ఉంది అక్కడ, అందుకనే మేము పైనకి వచ్చాము. పరశురామ్ ఇప్పుడే సాహసం చేయనికే వెండి మామిడికెళ్ళాం పనికే, కానీ అది అందలేదు. అదొక ప్రత్యేక విషయం. అవును చూడండి, వాటర్ అయితే మస్తు వస్తా ఉంది పైన. ఇక్కడ అలాగే శివలింగం కూడా పెట్టున్నారు. శివలింగం ప్రభా తీసుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు వచ్చేసి మనం పైనకైతే వచ్చేసాము. ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే హనుమాన్ విగ్రహం. హైదరాబాద్ లో బిగ్గెస్ట్ హనుమాన్ టెంపుల్. దీన్ని జాలే హనుమాన్ అంటారు. మంగళాట్లు ఉంటుంది. వచ్చేయండి ఫ్రెండ్స్, మీరే దర్శనం చేసుకోండి. 135 feet జాలే హనుమాన్. ఇది హైదరాబాద్ లోనే దొరుకుతుంది. మీకు ఇట్లాంటి హనుమాన్ వేరే కాడ దొరకదు. వెళ్ళి రండి. ఇప్పుడు తిరిగేసుడు అయితే అయిపోయింది. ఫైనల్లీ అన్ని కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. శ్రీరామనవమి రోజు అయితే లాస్ట్కి చూసి ఉంటారు, బాంబులు అయితే ఘోరంగా వెళ్ళినాయి. ఇంకో క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.